ప్రభు రాకడలో రక్షించబడాలి అంటే దేవుడు మనకు ఏం చేయమని చెబుతున్నాడో సో మనందరికీ తెలుసు ప్రియులారా. అలాగే నోవాహుకి ఏం చెప్పాడో మనకు కూడా అదే చెప్తున్నాడు. నోహు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యాల నుంచే మనతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఈ భూమి మీద దేవుడు చెప్పినట్లుగా చేస్తే మనము ఆ విపత్తు నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కాపాడబడి రక్షించబడటానికి ఉన్న అవకాశాలు ప్రియులారా మనం సమృద్ధిగా ఉండటం మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకొరకే నోవహు ఏమి చేశాడో, దేవుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏమి చేయటం వల్ల కుటుంబం రక్షించబడిందో నేటి సంఘం కూడా ఈ సత్యాన్ని గ్రహించగలిగితే మనము కూడా ప్రియులారా నోవహు వలె మన భార్యలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆ జ్ఞానం, ఆ ఆలోచన, ఆ పట్టుదల మనకు ఉన్నట్లయితే మనకు ముందు నడిచినటువంటి ఈ నోవహు మన ఆత్మీయ జీవితంలో ఒక మంచి మాదిరి అవుతాడనే విషయాన్ని నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను.